అందరికీ నమస్కారము. నేను మీ పెళ్ళూరు సుమన్ ప్రజాపతి, ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా బ్రాహ్మణపల్లిలో ఏదైతే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలము బ్రాహ్మణపల్లి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో 1950 సంవత్సరంలో సుమారుగా ఆ ప్రాంతంలో మాకు 3 ఎకరాల 32 సెంట్లు కుమ్మరమాన్యం ఇవ్వడం జరిగింది. ఆ కాలంలో పనిచేస్తున్నటువంటి ఇక్కడే పక్కనే ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారని వాళ్ళ ఫాదర్ విఆర్ఓగా పనిచేస్తూ ఆయన ఎవరికీ తెలియకుండా అడంగల్లో 1Bలో పేర్లు మార్చేసి ఆయన పేరు మీద దీన్ని మార్చుకునేసి ఎటువంటి కాగితం కూడా లేదు, కేవలం 1B అడంగల్లో తన పేరు మార్చుకొని ఎవరికి తెలియకుండా ఒక పట్టా పుస్తకం తెచ్చుకునేసి ఆయన దగ్గర పెట్టుకునేసి ఆయింది అని చెబుతూ ఇక్కడ దౌర్జన్యం చేస్తూ మా కుమ్మర కులస్తుల్ని ఇందులోకి రానియకుండా చేస్తూ ఉన్నారు. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మా సోదరులు రఘుబాబు గారు గడిచిన 5-6 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అది నేడు ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన దృష్టికి రావడము, మేము నెల్లూరు జిల్లా కమిటీ వారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. దీనిపైన ముందు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా మేము సిద్ధంగా ఉంటాము. దీనిపైన పరివిధాలుగా మా సోదరుడు రఘుబాబు గారు మర్రిపాడు మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని కలిస్తే ఆయన కూడా వారికే వంత పాడుతూ వారికి మద్దతు ఇస్తూ నేనేమీ చేయలేను, మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి దీన్ని పరిష్కరించుకోండి అని చెప్తూ ఉన్నారు. ఆయనకి తెలుసో తెలియదో మరొకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాము. ఒక మండల రెవెన్యూ ఆఫీసరు అంటే అధికారి అంటే వారు ఆ మండలానికి ఒక మ్యాజిస్ట్రేట్తో సమానము. ఆయనకి మ్యాజిస్ట్రేట్ హోదాలో ఉండి న్యాయపరమైనటువంటి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఆయన దాన్ని పరిష్కరించవలసిన బాధ్యత ఆయన దగ్గర ఉంటుంది. ఎంఆర్ఓగా ఇక్కడ మండలానికి నియమించడానికి కూడా కారణం కూడా ఇటువంటి సివిల్ డిస్ప్యూట్స్ ఏదైతే వస్తాయో వాటిని రికార్డ్స్లో ఒకసారి చెక్ చేసుకునేసి చేయాలి. మేము మాన్యువల్ ఈసీ అన్నీ కూడా తీయడం జరిగింది. అందులో క్లియర్గా కుమ్మరమాన్యం అని చూపిస్తూ ఉంది. ఒక్కసారి మాన్యువల్ ఈసీని మేము ఎంఆర్ఓ గారికి కూడా చూపించాము. ఆయన చేస్తాను, దీన్ని బ్లాక్లో పెడతాను, ఆయనకి పోనివ్వనని చెప్పినటువంటి వ్యక్తి 2 రోజుల తర్వాత ఏ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మళ్ళా ఆయన మాకు వచ్చి ఏం చెప్తారంటే ఇది నేనైతే చేయలేను, నువ్వు పైకి పోయి చేసుకోవాలి, సివిల్ కోర్టుకు పోయి తేల్చుకోమని చెప్పడం జరిగింది. ఆయనకి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము, నిరుపేదలు ఉంటారు, వాళ్ళందరూ సివిల్ కోర్టుకు వెళ్ళి కోర్టుల చుట్టూ తిరగాలంటే అవుతుందా? మీరు ఎంఆర్ఓగా ఈ మండలంలో ఎందుకున్నట్టు ఇటువంటి విషయాలు మీరు తీర్చలేరా అనే దాన్ని ఈ విధంగా మేము ప్రశ్నిస్తున్నాము. రాబోయే రోజుల్లో దీనిపైన మేము కలెక్టర్ని కలుస్తాము, అవసరమైతే సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా కూడా మేము చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. జై కుమ్మర. జై కుమ్మర.